హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? నేను కూడా చాలా బాగా చేసుకున్నాను. వ్రతం కదా అని చెప్పేసి ఇలా చేతికి నిండుగా గాజులు వేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు వేసుకోలేం కదా, ఇంకా పండగలకి వ్రతాలకి అయితేనే ఇలా వేసుకోవచ్చు. అంటే మరి అంత వేసుకోలేదు, ఒకే చేతికి వేసుకోలేదులేండి. దాంట్లో హాఫ్ పార్ట్ ఒక చేతికి, హాఫ్ పార్ట్ ఒక చేతికి వేసుకున్నాను. నేను చాలా సింపుల్గా చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతము. ఇట్లా ఎంతవరకు అయితే అంతవరకు, అంటే చాలా డెకరేటివ్గా చాలా ఎక్కువగా చేస్తున్నారు కదా ఇప్పుడు, అలా ఏం లేకుండా మాకు ఎంతవరకు అయితే అంతవరకు చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్లో చెప్పేసేయండి. ఇంకా లేట్ లేకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఇది వచ్చేసి 15 గ్రామ్స్ అండి. 17 గ్రామ్స్ అనుకుంటా, 15 to 17 గ్రామ్స్ ఉంటుంది. గోల్డ్ వచ్చేసి 15 గ్రామ్స్. అవి ఇంకా పైన ఉండేటివి అంతా రాళ్ళు ఉన్నాయి కదా, అవి అన్కట్ డైమండ్స్ అనమాట. ఈ కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. చాలా షైనింగ్ ఉంటుంది. అండ్ ఈ స్టోన్స్ అవన్నీ కలుపుకుంటే 17 గ్రామ్స్ ఉంటుందండి. అవన్నీ చిన్న చిన్న లక్ష్మీ కాసులు వచ్చాయి. కింద డాలర్ ఇలా వచ్చేసింది. ఇది 2 వేస్లో స్టైల్ చేయొచ్చండి. అంటే చోకర్లా పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం కిందికి పెట్టేసుకొని నెక్లెస్లా కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా నేను స్టైల్ చేసుకున్నాను అనమాట. ఇట్లా పైకి పెట్టేసుకుంటే చోకర్లా అయిపోతుంది. ఇంకా లేకపోతే ఇలా నెక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది డాలర్ అనమాట. ఈ డాలర్ ఒకటే వచ్చేసి 12 గ్రామ్స్ పడింది. ఇది లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాను అనుకుంటాను. అవన్నీ సీజెడ్ స్టోన్స్, అంటే ఇట్లా ఏం లేవు, డైమండ్ అట్లేం కాదు. కాకపోతే చాలా అంటే చాలా షైనింగ్. నాకు ఇట్లా వీడియో తీసేటప్పుడు కూడా క్యాప్చర్ అవ్వట్లేదు నాకు సరిగా, అంత ఉంటుంది. చూడండి, ఇది మన 4 ఫింగర్స్ మెయిన్ ఉంటుంది అనమాట. మనం ఏ చైన్లో కావాలంటే ఆ చైన్లో మనం పెట్టేసుకోవచ్చు. నేనైతే ఒకటి సపరేట్ 2 చైన్స్ పెట్టుకుంటాను అనమాట. ఇలా డాలర్స్ ఏమైనా పెట్టుకోవడానికి వస్తుందని చెప్పేసి. ఇంకా మనం ఎప్పుడైనా డాలర్ తీసుకున్నప్పుడు, ఇది వచ్చేసి బ్రాస్లెట్ మోడల్ చైన్ ఇలా ఉంటుంది. మనం దాంట్లో కూడా పెట్టేసుకొని స్టైల్ చేసుకోవచ్చు. ఆ చైన్ వచ్చేసి కూడా, చైన్ ఒకటి వచ్చి 15 గ్రామ్స్, అంటే కొంచెం సాలిడ్గా ఉంటుంది. ఇది వచ్చేసి 12 గ్రామ్స్. ఆ చైన్ సపరేట్ తీసుకుంటే, ఒక చైన్ ఉంటే మనం ఏదైనా డాలర్స్ తీసుకున్నప్పుడు మనం దాంట్లో యూజ్ చేసుకోనికి పనికి వస్తుంది. మనం డాలర్ అన్నప్పుడు తక్కువలోనే వస్తాయి కదా, అంటే ఒక 8 గ్రామ్స్లో కూడా వస్తాయి. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద డాలర్ అనమాట. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు పెట్టుకున్నా కానీ చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి దీని గురించి, ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. అవన్నీ సీజెడ్ స్టోన్స్. ఇది 12 గ్రామ్స్ ఉందండి. 4 ఫింగర్స్ మెయిన్ ఉంటుంది. నేను మీకు చైన్లో కూడా వేసి చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇంకా అదొక్కటి పెట్టుకుంటే చాలు, చాలా నిండుగా ఉంటుంది. అండ్ అంటారు కానీ స్టోన్స్ తీసుకోకూడదు అని, కానీ స్టోన్స్కి ఉన్న వాల్యూ అంటే అది పెట్టుకున్నప్పుడు వచ్చే లుక్కే వేరే ఉంటుంది. మా అమ్మ అయితే తిడుతుంది, ఊరికే స్టోన్స్ తీసుకుంటే తూకం అంతా రాళ్ళకే పోతుంటుంది, ఏం రాదు అని. మళ్ళీ ఒకవేళ మనం రీసేల్ చేస్తే సగం బరువు అంతా రాళ్ళదే పోతుంది అని చెప్తుంటుంది. కానీ దాని లుక్ వేరే ఉంటుంది కదా. కొన్ని ఐటమ్స్ అట్లా నేను స్టోన్స్లో కూడా తీసుకుంటాను. అండ్ ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇది 1 కైండ్ ఆఫ్ చైన్ అనమాట. ఇది కూడా వచ్చేసి 12 to 13 గ్రామ్స్ ఉంటుంది. ఇది ఏ మోడల్ అంటారో తెలియదు నాకు, దాని పేరు ఏమంటారో, కానీ చాలా బాగుంటుంది. మనం ఎట్టి వైపు తిరిగినా కానీ టింగు టింగ్ అని షైనింగ్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే చూడండి, ఇది ఇట్లా మా అమ్మ కాలంలో ఉండేదంట, మా అమ్మ చెప్తుంటుంది. కానీ ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలా వస్తున్నాయి ఇట్లాంటి కైండ్ ఆఫ్ మోడల్స్. నేను కంపల్సరీ, నాకు గోల్డ్ మీద చాలా ఇష్టం అనమాట. ఇష్టం కాదు, పిచ్చి. నేను అన్ని గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో అయితే నేను స్కీమ్స్ మెయింటైన్ చేస్తుంటాను. నాకు ఈ పిచ్చి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, నా పెళ్ళి అయినప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఆయన గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా, ఇంకా ఆ గిఫ్ట్ని కొంచెం వాల్యుబుల్గా తీసుకుందాము, ఎందుకు ఊరికే చీరలు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి, దాని బదులు మనము స్కీమ్ కట్టుకొని గోల్డ్ ఐటమ్ వస్తుంది కదా అని చెప్పేసి నేను చాలా గోల్డ్ కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇది చూడండి, ఇది వచ్చేసి మా సైడ్ అడిగాను అంటారు, మీ సైడ్ ఏమంటారో చెప్పండి. ఇది కూడా నేను తక్కువ వెయిట్లో ఎక్కువగా గోల్డ్ కనిపించేలా ఉండాలనేది ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా చాలా తక్కువ వెయిట్లోనే వచ్చింది అనుకుంటాను, లైక్ 18 గ్రామ్స్ అట్లా ఉందనుకుంటాను. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం యాంటిక్ పీస్లా ఉంటుంది. అప్పుడు మన అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా ట్రెండ్ అవుతుంది. నా బర్త్డేస్కి, ఏమైనా స్పెషల్ అకేషన్స్కి మా వారు ఇట్లా ఏమైనా డబ్బులు ఇచ్చి చీర కొనుక్కోమంటే నేను వెళ్ళేసి నేను గోల్డే కొనుక్కుంటాను అనమాట. నేను చీరలు దానికి అంత ఎక్కువ డబ్బులు పెట్టను, ఎందుకంటే మనం అది అకేషనల్గా కట్టుకుంటాము. పైగా 5,000 7,000 పెట్టి కూడా మనము అది బీరువాలో పెట్టేదే తప్ప మనకేం అది ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. కాబట్టి అలా అని చెప్పేసి మరి నువ్వు డ్రెస్సెసే కొనుక్కోవా అంటే, శారీస్ పెట్టి కొనుక్కోవా, హై రేట్ పెట్టి కొనుక్కోవా అంటే కొనుక్కుంటాను. అంటే అది 1 or
లిమిటెడ్గా కొనుక్కుంటాను. దాన్ని డిఫరెంట్గా స్టైల్ చేస్తాను. దాన్ని నేను ఎట్లా సేవ్ చేసుకోవాలి, మనీ ఎట్లా సేవ్ చేసుకోవాలి, దాన్ని గోల్డ్లో ఎలా కన్వర్ట్ చేయాలని నేను చూసుకుంటాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఇలా స్టైల్ చేసుకుంటే బాగుంటుంది. డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది, శారీస్ మీద కూడా బాగుంటుంది. ఇలా ఉంది వీడియో, మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి.